వాస్తులో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నార్మల్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయంటారు? ఎవరింట్లో అయినా ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దిశ, అదే నేను చెప్పిన కంపాస్. మీరు మొబైల్ ఓపెన్ చేయండి, కంపాస్ దిక్కండి, విదిక్కుంటే 100% ఉంటుంది. విదిక్ అంటే ఏంటి గురుజీ? అది ఇందాక చెప్పాను కదమ్మా, మనకు విదిక్కు అంటే ట్రూ నార్త్, అంటే జీరో నార్త్. ఇప్పుడు నార్త్ పోలు సౌత్ పోలు కనుక కరెక్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే, సెంటర్లో ఉంటే మనకి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ నార్త్ పోలు సౌత్ పోలు ఒక రకంగా ఉండి మన ఇల్లు ఇంకో రకంగా ఉంటే దాన్ని విదిక్కు అంటాం. విదిక్కు అంటే ఏం లేదమ్మా, తూర్పు పడమటికి మధ్యలో డయాగ్నల్ అయిపోతుంది. ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఏదైతుందో డయాగ్నల్, ఆ డయాగ్నల్ అవ్వడం అనేది విదిక్కు అంటాం. విదిక్కులు అంటే మనకు వాస్తులు ఏంటంటే 4 దిక్కులు, 4 విదిక్కులు ఉంటాయి. 4 దిక్కులల్లో తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తరం. విదిక్కులల్లో ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యం. ఈ ఈశాన్యం చూపున్నవి కానీ విదిక్కి అంటాం. ఆగ్నేయం చూపున్నటువంటి ఇల్లును కూడా విదిక్కి అంటాం. నైరుతి చూపు ఉన్నదాన్ని కూడా విదిక్కి అంటాం. వాయువ్యం ఉన్నటువంటి ఫేసింగ్ ఉన్నదాన్ని కూడా విదిక్కి అంటాం. కాబట్టి ఈ విదిక్కులలో ఇల్లు తీసుకోకూడదు.